జూబ్లీహిల్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు 1.5 కిలోమీటర్లు సాగిన ఈ రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథుని రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక చింతనతో పులకించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జూబ్లీహిల్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలో అయితే ఎంతో ఘనంగా ఈ రథయాత్రను నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా సుందరమైన పువ్వులతోటి అయితే రథాన్ని ముస్తాబు చేసి రథం మీద శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఈ రథయాత్ర జరిగే మార్గం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ మార్గం అంతా కూడా హరే కృష్ణ హరే రామ అనే సూక్తులతోటి అయితే చాంటింగ్ చేసుకుంటూ భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో రథాన్ని లాగుతుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు, పురుషులు అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. అంటే ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రేమ, భక్తి, సమానత్వం, సేవ వాటి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ముఖ్య ఉద్దేశంగా అయితే ఈ రథయాత్రను నిర్వహిస్తారు. అయితే రథాన్ని లాగడం వల్ల జగన్నాథుని కృపా కటాక్షాలు తమ మీద ఉంటాయనే ఉద్దేశంతో వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఈ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగుతుంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది రథయాత్ర? ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు కదా, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది మూడవసారి మేము జూబ్లీహిల్స్ రథయాత్ర మేము నిర్వహిస్తున్నాము. సమర్థ కృష్ణదాస్ ప్రభుజీ జూబ్లీహిల్స్ ఇస్కాన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇది మూడవ సంవత్సరము. ఈ సంవత్సరం ఏంటంటే స్పెషల్గా జగన్నాథుని రథయాత్ర రోడ్ల మీదకి తీసుకొస్తున్నాము. ప్రతి పురవాసులకి జగన్నాథుని యొక్క ఆశీర్వాదం అందాలనేది మా ముఖ్య ఉద్దేశము. 50 మంది భక్తులు పాల్గొన్నారు కాబట్టి చాలా సంతోషదాయకం. మేమంతా ఆహ్వానిస్తున్నాము. ఇంకా చాలామంది భక్తులు మరి రానున్న సంవత్సరాల్లో పాల్గొని జగన్నాథుని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ్. చూడొచ్చు, అంటే ఈ రథాన్ని లాగుతూ వీధుల్లో ఊరేగిస్తూ తీసుకువెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన వద్దకు రాలేని భక్తుల వద్దకు సాక్షాత్తు ఆ జగన్నాథుడే వస్తాడు అని తెలియజేయడం కూడా ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఎంతో అద్భుతంగా కూడా ఈ మార్గం అంతా కూడా హరే రామ హరే కృష్ణ నినాదాలతో మారుమోగిపోతుంది అని చెప్పొచ్చు. మహిళలు కూడా ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొంటున్నారు. అమ్మ చెప్పండి, సాక్షాత్తు జగన్నాథుడిని లాగుతున్నారు మీరు రథాన్ని, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నాది రథయాత్ర ఇలా ఫుల్ చేస్తున్నాను. చాలా ఇన్స్పైరింగ్ గా కూడా ఉంది, ఎందుకంటే ఇస్కాన్ జూబ్లీహిల్స్ కి నేను చాలా రోజు నుంచి వస్తున్నానని. సో ప్రభుజీ అన్నారు ఒకసారి ట్రై చేద్దామని. సో వి ఆల్ ఆర్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది రథయాత్రలో పాల్గొనడం? చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే భక్తి అనేది సంథింగ్ నాట్ ఎవ్రీ వన్ ప్రియారిటైజ్. సో ప్రతి గల్లీలో ఇలాంటి ఒక రథయాత్ర ఉండాలనేది నా ఆకాంక్ష. అది సంభవ్ అవ్వాలి అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. హరే కృష్ణ. చూడొచ్చు మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. వారంతా రథాన్ని లాగుతూ ఉన్నారు. జగన్నాథుని రథాన్ని లాగడం ఎంతో సంతోషంగా ఉంది అని కూడా వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైనా కూడా రథాన్ని లాగొచ్చు, ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా ఎవరైనా కూడా రథాన్ని లాగొచ్చు. సమానత్వం అనే దాన్ని భక్తులలోకి చాటి చెప్పడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే రథాన్ని లాగుతూ ఉన్నారు. మొత్తం కూడా భక్తి భజనల నడుమ అయితే అంగరంగ వైభవంగా అయితే ఈ రథయాత్ర కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మనం రథం మీద కూడా చూసుకుంటే ఎంతో అద్భుతంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సుందరంగా అలంకరించి రథాన్ని అయితే ఈ రథయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. దారంతా కూడా భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ భజనలు, అదే విధంగా సంకీర్తనలు చేసుకుంటూ కూడా ఈ రథయాత్రను కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలో అయితే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుని కృపకు పాత్రులు అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.